రోజు నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, మన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అదిరిపోయే పాయింట్స్ పెట్టారు. ఎపిసోడ్ మొత్తం గందరగోళం, రచ్చ రచ్చ, గొడవలు. అసలు శ్రీజ కళ్యాణి నామినేట్ చేయడం, మనీష్ కూడా కళ్యాణి నామినేట్ చేయడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు నామినేట్ చేయడమే కాదు, 2 కత్తులతో వచ్చారు. వాళ్ళు పొడిచిన కత్తే కాకుండా ఇంకొకరు పొడవమని కూడా కత్తి ఇచ్చారనమాట. అంటే 2 నైఫ్స్ తీసుకొస్తారు, ఒకటి వాళ్ళు యూజ్ చేస్తారు, ఇంకొకటి ఇంకొకరికి ఇవ్వచ్చు అనమాట హౌస్ మేట్స్ కి. సో ఎవరు నామినేట్ చేశారు? అండ్ మనీష్ గారు పెద్ద వర్డే యూజ్ చేశారు. ఏంటి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఆ వర్డ్ కూడా. ఏంటి అంటే ముద్దుగా మాట్లాడతారు, ముద్దమందారం పూలు చెవిలో పెడతారు అనేసి. అసలు ఆయన ఆ మాట ఎందుకు అన్నారు, ఎవరిని అన్నారు, ఇవంతా మనం ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చామంటే, నేను ఆల్రెడీ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు ఏంటి అనేసి. సో ఈ రోజు ఎపిసోడ్ కి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ రాబోతున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాత్రం రాలేదు, బికాజ్ ఆయన మేబీ వేరే షూట్స్ లో బిజీగా ఉండడం వల్లనో ఏమో తెలీదు, బట్ ఆయన అయితే హౌస్ లోకి రావడం లేదు. మిగిలిన 6 మెంబర్స్ అయితే హౌస్ లోకి వస్తున్నారు, అదిరిపోయే ట్విస్టులతో వస్తున్నారు, కరెక్ట్ పాయింట్స్ తో వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం అనుకున్నట్లుగానే శ్రీజ ఏదో పగతోనో నెగిటివిటీతోనో నామినేట్ చేయలేదు కళ్యాణ్ని. జస్ట్ హింట్ ఇవ్వడం కోసం, నీ గేమ్ కొంచెం నెగిటివ్ గా పోతుంది, రాంగ్ ట్రాక్ లో పోతుంది, కరెక్ట్ గా ఆడు అని చెప్పడానికి మాత్రమే అన్నమాట. ఇది మనం యాజ్ యూజువల్ గా ఎక్స్పెక్ట్ చేసిందే. బికాజ్ ఎందుకంటే శ్రీజ హౌస్ లో ఉన్నన్ని రోజులు శ్రీజ ఫ్రెండ్షిప్ అనేది 100% జెన్యున్ గానే ఉండింది. సో అది మనం చూసాము. నెక్స్ట్ ఇంకా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చాము అంటే, ఫస్ట్ ప్రియా ఫైర్ తో దిగిందనమాట, తగ్గేదేలే అన్నట్లు. బికాజ్ ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా పాపం అంటే చేంజ్ చేసుకుందాము అనే టైంకి ఎలిమినేట్ అయిపోయింది. కామనర్ గా పాపం అగ్ని పరీక్ష ఇవంతా కష్టపడుతూ వచ్చి కానీ ఈజీగా అంటే తొందరగా ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ప్రియా ఫస్ట్ రాగానే సంజన గారికి ఇన్ని రోజులు ఏది నెగిటివ్ అయిందో ఈ వీక్, సో ఆ పాయింట్ మీదే సంజన గారిని నామినేట్ చేసింది అనమాట. ఎందుకు అంటే, మీరు ఆ బాడీ షేమింగ్ కానీ రోడ్ రోలర్ ఈ వర్డ్స్ ఇవంతా ఫన్ కాదు అది ఇది అనేసి. సేమ్ సంజన గారు పాపం డిఫెండ్ చేసుకుంటున్నారంటే ఏంటంటే, నేనేం కావాలని చెప్పలేదు, ఇట్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆర్ నేను కూడా అలాగే ఉన్నాను అది ఇది అనేసి. బట్ వాట్ ఎవర్, ఆ వర్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా రాంగ్, నాకు నచ్చలేదు అనేసి నామినేట్ చేస్తుంది. ప్లస్ నైఫ్ ఎవరికి ఇస్తుంది అనుకున్నారు? కళ్యాణ్కి ఇస్తుంది అనమాట. సో కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసాంలే గానీ సేఫ్ గా నామినేట్ చేస్తాడో ఇంకేదో అనుకోని. బట్ ఓకే, కళ్యాణ్ ఉన్న పాయింట్ ఏంటి అంటే, మేబీ కెప్టెన్సీ టాస్క్ లో రాము హెల్ప్ చేయకపోవడము, ఏదో లాస్ట్ వీక్ చేసింది నాకు నచ్చలేదు అనే పాయింట్ తో రాము రాత్రిని నామినేట్ చేశారు. రాము ఫీలింగ్ ఏంటంటే, అరే ఏంట్రా బాబు నన్ను వదలరా, లాస్ట్ వీక్ ఎడ్జ్ వరకు ఉండి దాటుకున్నాను, అంతకు ముందు వీక్, సో ఈ వీక్ ఏదో లోన్లీనెస్ నుంచి బయటపడి గేమ్ ఆడదాం అనుకుంటే మళ్ళీ నన్ను నామినేషన్స్ లో పడేశారు ఏంట్రా బాబు అన్నట్లు రాము ఫీలింగ్ అనమాట. బట్ స్టిల్ ఇంకేం చేయలేము, బికాస్ నామినేట్ చేశారు కాబట్టి తప్పదు. అండ్ మనం అనుకున్నాం కదా కళ్యాణ్కి శ్రీజాకి ఏదో పెద్ద వార్ జరుగుతుంది అది ఇది అనేసి. కాదండి, శ్రీజాకి తనుజాకి జరిగింది. ఏంటా అనేది మనం ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము. అండ్ మనం యాజ్ యూజువల్ గా మాట్లాడుకున్నట్లు నెక్స్ట్ ఇంకా మనీష్ గారు కూడా సేమ్ కళ్యాణ్ నామినేట్ చేస్తారనమాట. తర్వాత ఫ్లోరా గారు హౌస్ లో ఉన్నప్పుడు అందరితో బాగానే ఉన్నారు, కొంచెం రీతుతోనే అంత బాండింగ్ లేదు, ప్లస్ ఫిజికల్ టాస్కుల్లో తనతో నేను గేమ్ ఆడను అది ఇది అని కూడా ఫ్లోరా గారు అన్నారు. ఆ పాయింట్ బేస్ చేసుకొని రీతుని నామినేట్ చేసింది. అండ్ నైఫ్ మేబీ సంజన గారికి ఇస్తారేమో అని అనుకున్నారు, బట్ స్టిల్ ఫ్లోరా గారు పాపం సుమనన్నకి ఇచ్చారనమాట. అండ్ సుమనన్న ఎవరిని నామినేట్ చేశారు అనుకుంటున్నారు? యాజ్ యూజువల్ గా సంజన గారిని. బికాస్ మొన్న సుమనన్న కెప్టెన్సీ అప్పుడు అంత రచ్చ చేశారు, ఆ వీక్ మొత్తం నెగిటివ్ గా. సుమనన్నకి ఏంటంటే పీస్ఫుల్ గా ఉండడం ఇష్టం, కానీ ఆ పీస్ ని పోగొట్టేసి గొడవలు లాస్ట్ వీక్ క్రియేట్ చేసింది సంజన గారు కాబట్టి ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు. అండ్ మీకు ఈ వీక్ ఉన్న నామినేషన్స్ అందరిలో ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. ఈసారి భరణి గారు కొంచెం తెలివితో వచ్చారండి, బాండ్స్ పక్కన పెట్టి. ఎందుకు అంటే, వాళ్ళ కూతుర్లకి ఇస్తాడేమో, కూతురికి చెల్లికి ఇస్తాడేమో నైఫ్ అని అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా భరణి గారు చాలా తెలివి ఉపయోగించి ఎవరికి ఇచ్చారనుకుంటున్నారో గెస్ట్ చేయండి. యాక్చువల్ గా భరణి గారు వచ్చేసి నిఖిల్ నాయర్కి ఇచ్చారనమాట కత్తి.
ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మోస్ట్లీ ఇస్తే హౌస్ మేట్స్ లోనే ఎవరికో ఇస్తారు అనేసి అనుకున్నారు, కానీ నిఖిల్ నాయర్కి అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇస్తారు అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఇంకా నిఖిల్ నాయర్ ఏమో ఎవరిని నామినేట్ చేశారు, పాపం కత్తి ఈయన వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చేసి కూతుర్ని వెన్నుపోటు పొడిపించినట్లు అయిపోయింది. తనుజాని నామినేట్ చేశారు. అయినా తనుజ పాపం వెళ్ళదులేండి, ఎందుకంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి ఆవిడ ఎలాగో ఎలిమినేట్ అవ్వరు, ఆవిడ టాప్ లోనే ఉంటారు. కానీ నిఖిల్ నాయర్ ఏమో తనుజాని నామినేట్ చేశారు. ఓకే, ఇంకా భరణి గారు నామినేట్ చేసింది వచ్చేసి సంజన గారిని. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ ర్యాప్ ఒకటి ప్లస్ లాస్ట్ వీక్ గేమ్ గురించి అవన్నీ పాయింట్స్ చెప్పి లైక్ సంజన గారిని నామినేట్ చేశారనమాట. తర్వాత సృష్టి వర్మ వచ్చేసి రాము బాగా హెల్ప్ చేశాడు ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో. సో రాముకు నైఫ్ ఇచ్చింది. అండ్ నామినేట్ చేసింది వచ్చేసి డెమోన్ పవన్ ని. మేబీ ఇది డెమోన్ పవన్ కి కొంచెం హింట్ గానే అనుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా ట్రాక్ తప్పకుండా గేమ్ ఫోకస్ చేస్తాడని అనుకుందాం, చూద్దాం మరి ఏం జరుగుతుందో. బట్ రాము రాథోడ్ మాత్రం ఎవరిని నామినేట్ చేశాడు అంటే గౌరవ్ని. బికాస్ స్ట్రాంగ్ ప్లేయర్ అని నామినేట్ చేశాడు ఏంటో తెలియదు, కానీ ఎందుకంటే గౌరవ్ పాపం రాముని అయితే ప్యాంపర్ చేస్తూ ఉంటాడు, ఐ మీన్ స్మాల్ బ్రో అని. కానీ మరి గౌరవ్ని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం మాత్రం చాలా ఎక్సైటింగ్ గా గొడవలతో అయిపోతుంది అనమాట. శ్రీజాకి తనుజాకి అయితే ఫుల్ ఒక యుద్ధం లాగా జరిగింది ఎపిసోడ్ లో. సో అది ఎపిసోడ్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఇంకా ఇమాన్యుయల్ కి ఇంకా మనీష్ గారు మనకు తెలిసిందే కళ్యాణి నామినేట్ చేశారు, పవన్ కళ్యాణ్. అండ్ ఇమ్ముకి వచ్చిన కత్తితో, అండ్ కెప్టెన్ కాబట్టి ఇమ్ము డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు. ఇన్ని రోజులు పాపం లాస్ట్ వీక్ మొత్తం సేఫ్ ప్లే అది ఇది అని అన్నందుకో మరేమో తెలియదు, కానీ తనూజ మీద పాయింట్స్ పెట్టి తనూజ నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ చేతితో నామినేట్ చేయించాలనుకున్నాడు, కానీ అది అవ్వలేదు, ఎందుకంటే కొంచెం వెన్నుపోటు లాగా అనిపించింది. మనీష్ గారు కూడా ఈ పాయింట్ రైజ్ చేశారనమాట, నామినేట్ చేస్తానని చెప్పి మాట తప్పావు అనేసి. పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్నాడు కానీ బట్ స్టిల్ అది కొంచెం బ్యాక్ స్టాబింగే. అండ్ ఇంకా ఇమాన్యుయల్ తనుజ మీద చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, వాటర్ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు అన్నావు, నేను చేశాను, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి పోయకుండా అంత దూరం వెళ్ళి నేను పోయాల్సిన అవసరం లేదు, నీకు సపోర్ట్ చేశాను కాబట్టి నేను ఆ స్ట్రగుల్ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పటిదో అప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ బొమ్మల టాస్క్ లో రాముకి సపోర్ట్ చేశారు అంటే ఇంకా అక్కడ తనుజ చెప్తుంది లైక్ నువ్వు సైగ చేసావు కాబట్టి, అంటే అలా నేను సైగ చేసింటే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని నేను గేమ్ తర్వాత అడగను కదా అనేసి. ఇవంతా కూడా సిల్లీ రీజన్స్. మేబీ సేఫ్ ప్లే ఆడుతున్నారు అది ఇది అంటున్నారు అనేసి బయట మాటలు ఎలాగైనా మళ్ళీ వీడియో ప్లే చేస్తారు కాబట్టి ఎందుకులే అనేసి ఇంకా తనుజ మీద పాయింట్స్ పెట్టినట్లు అనిపించింది. అండ్ ఈ వీక్ మనకి ఫైనల్ గా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి మాధురి గారు, తనుజ, రీతు, మాధురి గారు, తనుజ, సంజన, డెమోన్ పవన్, రీతు, గౌరవ్, పవన్ కళ్యాణ్ అండ్ రాము. పాపం మాధురి గారేమో డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. ఈ వీక్ పాపం శ్రీనివాస్ సాయి గారు రిస్క్లు తీసుకోకుండా ఎందుకులే అనేసి యూజ్ చేసుకుంటారా ఇమ్యూనిటీ అంటే యూజ్ చేసుకుంటానని చెప్పాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ పాపం త్రిట్లో తప్పిపోయాడు కదా, ఇంకా రమ్య వెళ్ళిపోయేసరికి షాక్ అయ్యాడు అనమాట, ఎందుకులేరా బాబు అనేసి యూజ్ చేసుకున్నాడు. అండ్ ఈ కంటెస్టెంట్స్ లో ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళలో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్స్ వేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ ఇంకా మీదట టాస్క్లు అయితే అదరిపోబోతున్నాయంట, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 8th వీక్ మిడ్ ఆఫ్ ద సీజన్ లో ఉన్నాం కాబట్టి ఇంకా టాస్క్లు కొంచెం గట్టిగానే ఉండబోతున్నాయి. అండ్ కమింగ్ వీడియోస్ కూడా చాలా వైల్డ్ గా ఉండబోతున్నాయి అన్నారు. నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం, అంటే ఈ ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాము. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.